వాళ్ళ కులం వేరు, మన కులం వేరు. పెద్దన్నయ్య అనేవాడు. మీరు చేసుకున్నా కూడా మీరు ఎట్లుంటారో చూస్తానే అనేవాడు. చంపుతా అని ముందే చెప్పారు కదా మీ అన్న. సో అంటే బయటికి ఎందుకు వెళ్ళిండు అసలు బంటి? సో అంటే ఇప్పుడు నువ్వు ఒక్క ఆమె ఉన్నావు. సో మీ మామయ్య అంటే హెల్త్ బాగాలేదు, ఆయన చూస్తేనే పాపం అనిపిస్తుంది. న్యాయం చేయాలంటే ఎట్లా మరి? ఏం చెప్తారు సార్, ఏం చేయలేదు. అంటే ఇప్పుడు బండి చనిపోయింది, ఇక చనిపోయింది, ఇక మీరు మర్చిపోతారా? ఇక మరి ఏం చేయం సార్? చంపే ఇద్దరు చంపిపోయారు, మన ఒక్కరిని చంపి పిల్లలు పెట్టి పిల్లల జీవితం ఏం కావాలి? ఇప్పుడు నువ్వు ఒక్క ఆమె, మీకు సొంత ఇల్లు ఉందా? లేదు. సో మరి నీ పోరాటం ఎట్లా చేస్తావు? నన్ను చదివిపిస్తారు, నాది కంప్లీట్ అయిందాక డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ఏదో ఒక జాబ్ చేసుకుంటా, మా మామని చూసుకుంటా నేను. ఓకే. ఇప్పుడు నీ ప్రేమకి అసలు మీ ఇంట్లో ఎవరైనా సపోర్ట్ చేస్తారా? మీ నాన్న కానీ మీ అమ్మ కానీ? ఎవరు సపోర్ట్ చేయలేదు నాకు. అంటే ఇద్దరు అన్నలు కలిసి చంపడం జరిగిందా? పెద్దన్నయ్య అని చెప్పి నేను వచ్చింది కానీ చిన్నన్నయ్య నేను తెలియదు. ఓకే. అంటే బంటి అసలు ఎట్లా పరిచయం? బంటి మా అన్నయ్య ఫ్రెండ్. ఓకే. అంటే ఇప్పుడు బంటికి న్యాయం జరగాలంటే మీరు ఏం చేయబోతున్నారు? న్యాయం జరుగుతుందని అయితే ఏం అనుకోవట్లేదు సార్, ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అంటే న్యాయం జరుగుతుందని ఇక మీరు అనుకోవట్లేదు? ఏది సార్, ఆ చట్టాలు ఓన్లీ రాతకు మాత్రమే పరిమితమవుతుంది. పోలీస్ వ్యవస్థ కానీ, న్యాయ వ్యవస్థ కానీ, పొలిటీషియన్స్ కానీ ఎవ్వరు కూడా వాటిని పకడ్బందీగా అమలు చేయలేకపోతూ ఉన్నారు. జరిగిన వాళ్ళకి జరుగుతూనే ఉన్నాయి. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో సూర్యాపేటలో పరువు కోసం అంటే కులాంతర వివాహం జరుపుకున్నారని చెప్పేసి బంటి అనే వ్యక్తిని వాళ్ళ వైఫ్ వాళ్ళ అన్నదమ్ములే చంపడం జరిగింది. సో ఆ విషయాల గురించి తెలుసుకోవడానికి మనం సూర్యాపేట రావడం జరిగింది. సో ప్రెజెంట్ మనం బంటి వాళ్ళ వైఫ్ భార్గవి గారితో, అట్లాగే వాళ్ళ సిస్టర్ శ్వేత గారితో మనం ఇక్కడ ఉన్నాం. సో అసలు ఎట్లా జరిగింది ఏంటనేది మనం వివరంగా మనం తెలుసుకుందాం. అమ్మ నమస్తే. సో అసలు ఎట్లా జరిగింది, ఏం జరిగింది, అసలు బంటి హత్య కారణాలు ఏంటి? కులమే అసలు. అంటే ఫస్ట్ మేము పెళ్ళి చేసుకుంటాం అని చెప్పి నేను మా ఇంట్లో చెప్పాను. చెప్తే వాళ్ళ కులం వేరు, మన కులం వేరు, అట్లా ఎట్లా చేసుకుంటాం, మేము ఒప్పుకోము, ఎప్పటికైనా ఎట్లా ఉంటారో చూస్తాం మేము అని చెప్పి అన్నయ్య అనేవాడు. పెద్దన్నయ్య అనేవాడు. మీరు చేసుకున్నా కూడా మీరు ఎట్లుంటారో చూస్తానే అనేవాడు. ఓకే. సో ఎన్ని రోజుల నుంచి లవ్ మీది? 3 years నుంచి లవ్. 3 years నుంచి లవ్. సో అంటే ఇంట్లో చెప్పకుండా మీరు పెళ్లి చేసుకున్నారు. సో చంపుతా అని ముందే చెప్పారు కదా మీ అన్న. సో అంటే బయటికి ఎందుకు వెళ్ళిండు అసలు బంటి? బయటికి ఎందుకు వెళ్ళిండంటే బంటి రియల్ ఎస్టేట్ చేస్తాడు. ఓకే. మహేష్ గారు ఒక ఆయన ఉన్నారు, ఎవరో ఇలా తాళగడ్డలో ఉంటారంట, బైర్ మహేష్. ఆయన మాకు పెళ్ళైనాక 2 months తర్వాత కంటిన్యూగా కాల్ చేస్తుండు. బంటికి ఆయనకి అసలు పడదు. ఆయన ఎందుకు కాల్ చేస్తుండో తెలియదు. అయితే బంటి ఒకరోజు నాకు చెప్పిండు, భార్గవి ఇట్లా కాల్ చేస్తుండే ఆయన ఏందో 1 month నుంచి నాకు, నేను ఎత్తట్లేను అని అన్నాడు. అయితే సరే నీకు ఆయనకు మాటలు లేవు కదా, మాట్లాడమాక అని చెప్పిన. సరే అని చెప్పేసిండు. మళ్ళీ అట్లనే చేస్తుంటే ఒకరోజు లిఫ్ట్ చేసిండు. అట్లా వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. అట్లా కన్వర్జేషన్ పెరిగింది. ఇట్లా ఆయన ఏదో నమ్మించడం, బంటి నమ్మిండు. ఇక్కడ ల్యాండ్ ఉందన్నయ్య, ఇక్కడ మనం అమ్ముదాము, నీకు సగం ఇస్తా నేను సగం తీసుకుందాము అన్నట్టుగా ప్లాన్ ప్రకారం వాళ్ళు మంచిగా మాట్లాడి ఇట్లా చేసిండ్రు. ఓకే. అంటే ఇదంతా మీకు కన్ఫర్మేషన్ ఉందా ఇట్లా జరిగిందని? ఓకే. ఎట్లా తెలుసు మీకు? నాకు ఎట్లా తెలుసు అంటే బంటి బయటికి వెళ్ళేటప్పుడు ఆయనకు మాత్రమే ఫోన్ చేసి వెళ్ళిండు. ఆయన ఫోన్ చేసినప్పుడు నేను వినేదాన్ని. ఫోన్ మాట్లాడేటప్పుడు నాకు వినిపిస్తుంది కదా, నేను వినేదాన్ని. ఆయన ఫోన్ చేసిన తర్వాతనే బయటికి వెళ్ళిండు, ఇంకెవరు ఫోన్ చేయలేదు. ఆయనకి నాకు పడదని నాకు ముందే చెప్పిండు బంటి. అయితే జాగ్రత్తగా ఉండు బంటి, మరి పడతంటున్నావు కదా, ఎవరినైనా తీసుకెళ్ళు అని చెప్పిన. నేను తీసుకెళ్తున్నా అని చెప్పిండు. కానీ ఆ రోజు ఎవరిని తీసుకెళ్ళలే, ఒక్కడే వెళ్ళిండు. ఎందుకంటే 1 month నుంచి మాట్లాడి నమ్మిస్తుండు. అట్లా అని చెప్పి నమ్మిండు, మంచినే మాట్లాడుతుండుగా అని చెప్పి. అట్లా ఒక్కడే వెళ్ళిండు. 5 o'clock పిలిచిండ్రు, ఈవినింగ్ టైం. పిలిచి అన్న ఇట్లా మనం ఇక్కడికి రా, తోట దగ్గరికి, నేను ఇది తాగుతా నువ్వు అది తాగు అని చెప్పి ఏమో మాట్లాడుకుంటు. సరేలే ఇంకా నార్మల్గా వెళ్తుర్రేమో అని చెప్పి నేను అనుకున్నా. అట్లా వెళ్ళిండ్రు. ఇంకా
5 o'clockకి బంటి వెళ్ళిన తర్వాత మహేష్ ఫోన్ చేసిండు నాకు. ఎందుకు చేసిండో తెలియదు. నేను నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు ఫోన్ నేను లిఫ్ట్ చేయలేదు. ఇంకా నార్మల్గా అయినా నేను లిఫ్ట్ చేయను బంటి ఫోన్స్. అయితే ఇంకా నేను అట్లనే ఫ్రెండ్తో మాట్లాడినా. ఇంకా వస్తలేడైంది, 9 అవుతుంది. అప్పటికి 9 అవుతుంది, ఇంకా వస్తలేడని చెప్పి వస్తాడులే ఎప్పటికైనా 2కి 11కి ఒక్కొక్కసారి అట్లనే వస్తాడు. 12 కల్లా అట్లా వస్తాడేమో, 11 కల్లా వస్తాడేమో అనుకున్నా. ఇంకా వస్తలేడు, 11 అవుతుంది టైం. ఇంకా ఎవరితో వెళ్ళిండో ఇక నాకు తెలుసు కాబట్టి ఆయనతో లాస్ట్ కాల్ మాట్లాడిండు. ఇంకా ఆయనకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలే. ఆయన 2 times చేసిన నేను బైర్ మహేష్కి, లిఫ్ట్ చేయలేదు. సర్లే వస్తాడులే, మరి ఆయన పడుకుండేమో, వేరే వాళ్ళతో వెళ్ళిండే, మరి ఏమైనా మాట్లాడుతురేమో అని చెప్పి నేను అనుకున్నా. సరే వస్తాడని తీ అనుకున్నా. 1 అవుతుంది, 2 అవుతుంది, ఇంకా వస్తలేడు. 2కు ఖచ్చితంగా ఇంటికి వస్తాడు ఎప్పుడైనా. అయితే ఇంకా వస్తలేడు. మళ్ళీ 3 అవుతుంది. 3 అయ్యేసరికి ఇంకా నాకు భయం అవుతుంది, ఇంకా వస్తలేడు ఏందని చెప్పి భయం వేస్తుంటే నేను మా వదినకు ఫోన్ చేసిన. వదినకు ఫోన్ చేసి ఇంకా బంటి ఇంటికి రాలేదు వదిన, మరి ఎక్కడికి వెళ్ళిండో ఏమో, మరి ఎవరితోనో ఫోన్ మాట్లాడిండో అటు వెళ్ళిండి, ఇంకా రాలేదు అని చెప్తే మా వదినకు నెంబర్ ఇచ్చిన. ఈ నెంబర్ ఒకసారి మాట్లాడు అని నెంబర్ ఇస్తే 3 o'clockకి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది బైర్ మహేష్ది. మళ్ళీ కాసేపటి తర్వాత నేను ఫోన్ చేసిన, ఆయనకి స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అట్లా 5 o'clockకి 6 o'clockకి మార్నింగ్ వరకు ఫోన్ చేస్తూనే ఉన్నా. ఫోన్ చేస్తుంటే ఇంకా మార్నింగ్ 6, 7 అవుతుంది. ఇంకా 7 అయ్యేసరికి ఇంకా పోలీస్ వాళ్ళు నాకు కాల్ చేసారు. బంటి ఫోన్ నా దగ్గరనే ఉంది, నాకు ఫోన్ లేదు. అయితే ఇంకా నేను లిఫ్ట్ చేసి హలో బంటి ఉన్నాడా అని చెప్పి అన్నారు. అయితే లేడు సార్, నైట్ బయటకు వెళ్ళింది, ఇంకా రాలేదు అని చెప్పి నేను ఏడ్చుకుంటూనే మాట్లాడినా. నాకు భయం వేస్తుంది ఇంకా వాళ్ళు ఫోన్ చేస్తారంటే. అయితే ఇంకా బంటి ఎట్లాంటి బట్టలు వేసుకున్నాడు, ఎట్లాంటి కటింగ్ చేయించుకున్నాడు, ఏ బైక్ మీద వెళ్ళిండు అని చెప్పి అడిగితే నేను చెప్పేసిన వాళ్ళకి. ఎందుకు సార్ ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి నేను అడిగితే ఏం లేదమ్మా అన్నారు. చెప్పండి సార్ నాకు చెప్పండి అని చెప్పి నేను అన్నా. ఏడుస్తూ అంటే ఇంకా మళ్ళీ కాల్ చేస్తామమ్మా అని చెప్పి కట్ చేసిండు. తర్వాత నెక్స్ట్ నాకు విజయ్ అన్న అని బంటికి అన్నయ్య అవుతాడు, నాకు ఫోన్ చేసిండు. అరే ఇక్కడ అంటే చెరువు కట్ట దగ్గర పిల్లల మార దగ్గర ఇక్కడికి రాండి అని చెప్పి చెప్పిండు. నాకు ఇంకా భయం వేసి ఇంకా ఏడుపు వచ్చేసింది. ఇంకా చంపేసిర్రు అని చెప్పి ఏదేదో అంటారు, ఎవరెవరో అంటారు. ఇంకా అనేసరికి నేను పిల్లల మారలో ఒక ఆయనకు ఫోన్ చేసిన, బంటి ఫ్రెండ్కి ఫోన్ చేసి ఏమైంది అని చెప్పానంటే ఇంకా బంటి అన్న చనిపోయిండు అని చెప్పి చెప్పిండు. సో ఎట్లా చంపారు వాళ్ళు అసలు? ఇట్లా నార్మల్గా 5 o'clockకి తీసుకెళ్ళిర్రు, నమ్మిచ్చిర్రు. ఎక్కడ తీసుకెళ్ళిర్రు ఏమో, తోటలకు తీసుకెళ్ళిర్రో బావి దగ్గర తీసుకెళ్ళిరో తెలియదు. కాళ్ళు చేతులు కట్టేసిర్రంట, ముఖం మీద రాళ్ళతో కొట్టిర్రు, గుద్దిర్రంట. మొత్తం పోయింది. కన్ను మీద కొట్టిర్రు, ఈడ కుట్లు వేసిండ్రు, మొత్తం కొట్టిండ్రు. అన్ని దెబ్బలే. కాళ్ళు ఏమో పెద్దగా ఇట్లా అయినాయి. కాళ్ళను కట్టేసిర్రంట, చేతులను కట్టేసిర్రంట. చేతులు ఇట్లనే ముడుచుకొని పోయినాయి. చాలా ఫైట్ చేసిండు కానీ ఏం చేయలేకపోయిండు. సో అంటే వాళ్ళు ఎక్కువ మంది ఉండొచ్చా? వాళ్ళు ఎక్కువ మంది ఉండొచ్చు, బంటి ఒక్కడే ఉన్నారు. ఎంతమంది? నా తమ్ముడు ఒక్కడే, వాళ్ళు 20 మంది ఉన్నారు. నా తమ్ముడిని ఒక్కడే చేసి చంపారు. నా తమ్ముడు ఇంట్లో ఉన్నోని బయటికి పిలిచి చంపారు. నా తమ్ముడికి ఏం పాపం తెలియదు. నా తమ్ముడు ఇంట్లో ఉన్నోని బయటికి పిలిచి చంపారు. ఇప్పుడు మీ అన్న వాళ్ళు చంపారని చెప్పేసి మీకు క్లారిటీ ఉంది కదా, అంటే చంపుతాను కూడా మీకు ముందే చెప్పడం జరిగింది. సో అట్లాంటప్పుడు మీరు అంటే కొంచెం జాగ్రత్తగా ఉండుంటే అయిపోతుండే కదా. సరే కోపం మీద అంటూరేమో, మరి ఇంకా కోపం తగ్గినాక 1 year తర్వాత అట్లా ఏమి ఉంటారులే, మంచిగానే ఉంటారులే అని చెప్పి మేము అనుకున్నాం. కానీ ఇంత సీరియస్గా తీసుకుంటారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, అంటే మధ్యలో మీ అమ్మ వాళ్ళు మీ నాన్న వాళ్ళు అంటే మీ బ్రదర్స్ మాట్లాడడానికి ప్రయత్నించారా మీ పెళ్లి తర్వాత? మమ్మీ మాట్లాడింది, మమ్మీ ఇంటికి వచ్చింది. అట్లా నార్మల్గా మాట్లాడడం, వస్తావా ఇంటికి మరే తీసుకెళ్తా అని చెప్తే నేను రాను మమ్మీ, నేను ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాను, నేను ఎట్లా వస్తా, నాకు ఆల్రెడీ పెళ్ళి అయింది, నేను ఇక్కడే ఉండాలి, నాకు బంటే కావాలి, నాకు వేరే పెళ్లి చేసుకోవాలని లేదు, అట్లా చేసుకునే అమ్మాయిని అయితే ఇట్లా చేయకపోదును, మీరు చెప్పినట్టే వినేదాన్ని, నేను నాకు బంటి ఇష్టం, బంటితోనే ఉంటా, కష్టమైన సుఖమైన నేను బంటితోనే ఉంటా అని చెప్పిన. ఇంకా పెళ్లి చేస్తామన్నారు. ఓకే, తీసుకెళ్ళి ఓకే ఇప్పుడు వచ్చే 2వ పెళ్లి చేస్తామని అడిగింది వాళ్ళమ్మ. 2వ పెళ్లి చేస్తామని అన్నారు. లేదు నేను చేసుకోను అని చెప్పిన. అట్లా 2-3 సార్లు వచ్చినప్పుడల్లా అదే చెప్పడం జరిగింది. ఇంకా రాను అనేసరికి ఆమెకు కూడా ఇంకా వదినతో ఒకసారి మాట్లాడిపిస్తే ఇంకా మంచిగా మాట్లాడింది. ఆమె కొంచెం మనసు మారింది. ఏం కాదు అమ్మ, మేము మంచిగా చూసుకుంటామని చెప్పిన. వీళ్ళమ్మ ఒకరోజు క్రిస్మస్ ముందు వస్తే రిసెప్షన్ పెడదాము, వాళ్ళు పెళ్లి చేసుకున్నారమ్మా, రిసెప్షన్ పెడదామని అంటే వద్దమ్మా, వాళ్ళు ఏదో మంచిగా ఉంటున్నారుగా ఉండని, వాళ్ళ అన్నలు మంచోళ్ళు కాదు,
వాళ్ళ అన్నలు చంపుతారు, మంచిగా ఉన్న వాళ్ళు నీ అమ్మ అన్నది. నా తమ్ముడిని అన్నట్టుగానే చంపిర్రు. 6 నెలలు నా తమ్ముని నమ్మించిర్రు, ఏం చేయమన్నట్టుగా వదిలేసి నమ్మించి నా తమ్ముని పిలిచి చంపిండు. నవీను మహేష్. ఇప్పుడు మీరు ఏం న్యాయం కోరుకుంటున్నారు మీరు అసలు? బంటికి జరిగినట్టు ఖచ్చితంగా వాళ్ళకి జరగాలి. ముందుకు రావాలి. ఇస్తలేరు మాకు, పోలీసులు ఏం చెప్పట్లేరు, ఇంతవరకు కూడా పట్టుకోలేరు. అంటే 2 days అవుతుంది చనిపోయి ఒక మనిషి, అంత వాల్యూ లేదా చనిపోతే? ఎందుకు ఇంత టైం వాళ్ళకి పట్టుకోవడానికి కూడా? అదే వాళ్ళకి వాళ్ళు చనిపోతే వాళ్ళు అట్లనే ఉంటారా? అంటే ఎందుకు పట్టుకుంటలే అనుకుంటున్నారు మీరు? ఏమనుకుంటున్నారు? అంటే వాళ్ళకి ఎవరైనా పోలీసు వాళ్ళు సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నారా మీరు? పోలీసు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు తెలియదు, వీళ్ళు డబ్బులు పెట్టి ఆపిస్తున్నారా తెలియదు. పొలిటికల్ గా ఏదో జరుగుతుంది, కానీ వాళ్ళని పట్టుకోవాలి, మీడియా ముందుకు తీసుకురావాలి, మాకు న్యాయం జరగాలి. నా తమ్ముని చంపిన వాళ్ళు ఎవరో ఉంటారు చూసిరా, వాళ్ళకు కూడా అదే శిక్ష పడాలి. నా తమ్ముని చంపిన వాడు ఉంటాడు నవీన్, తనకు కూడా అదే శిక్ష పడాలి. నవీన్ అంటే మీ అన్నయ్యనా? ఎంతమంది మీ అన్నదమ్ములు ఎంతమంది మీరు? 2 అన్నయ్యలు నేను. ఓకే, అంటే 2 అన్నలు కలిసి చంపడం జరిగిందా? పెద్ద అన్నయ్య అని చెప్పి నేమ్ వచ్చింది, కానీ చిన్న అన్నయ్య నాకు తెలియదు ఇంకా. ఓకే, అంటే ఇప్పుడు బంటి అసలు ఎట్లా పరిచయం మీకు? బంటి మా అన్నయ్య ఫ్రెండ్. ఓకే, అయితే ఇంటికి వచ్చేవాడు మా ఇంటికి బంటి. అట్లా మా ఇంటికి వచ్చినప్పుడు నాతో మాట్లాడేటోడు, అట్లనే మాట్లాడుతూ ఇట్లా ప్రపోజ్ చేసిండు ఒక రోజు. సరే అని చెప్పి నేను వెయిట్ చేయించిన, సరే అని చెప్పి ఆయన గురించి తెలుసుకొని ఇట్లా మాట్లాడే విధానం ఏంది అని చెప్పి తెలుసుకొని సరే ఓకే అని చెప్పి నేను కూడా అన్నా. సరే అట్లా మేము లవ్ చేసుకున్నాం, అట్లా జరిగింది. 3 years అవుతుంది. ఇంకా లాస్ట్ టైం తెలిసింది, ఇంకా తెలిసేసరికి నాకు పెళ్లి సంబంధాలు తెస్తున్నారు. నేను ఇంట్లో ఇంకా చేసుకోను, నాకు వద్దు, నాకు బంటే కావాలి అని చెప్పిన. ఆల్రెడీ తెలిసింది వాళ్ళకి నేను బంటిని లవ్ చేస్తున్నాను, నేను వేరే వాళ్ళని చేసుకోను, నాకు బంటి కావాలి. ఇట్లా వాళ్ళు బెదిరించారు, అయినా కూడా నేను సూసైడ్ చేసుకుంటా అని చెప్పడం, చేసుకోవడం, నేను టాబ్లెట్స్ మింగడం అట్లాంటివి చేసినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. అంటే మీరు సూసైడ్ చేసుకుందామని చేసారు కూడా ఇంట్లో ప్రయత్నం చేసుకున్నా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోపోయేసరికి ఇంకా బంటికి చెప్పిన, అయితే లేదు, నాకు ఒప్పియడం అయితే లేదు, ఇంకా నేను వచ్చేస్తా అని చెప్తే సరే వచ్చే మరి మేము పెళ్లి చేసుకుందాం అని చెప్పి August 7కి వచ్చేసినాం. పెళ్లి చేసుకున్నాం నెకర్కల్లో ఒక టెంపుల్లో పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకొని అట్లనే మేము వేరే దగ్గరికి వెళ్ళినాం ఒక 1 week. ఇంకా మమ్మీ వాళ్ళ మీద వాళ్ళు ఏమన్నా చేస్తారు ఏంది అని చెప్పి కూడా మేమేం కేసు పెట్టలేదు, ఎందుకంటే వాళ్ళ పరువు పోతుంది, ఇంకా పోయింది కాక కేసు పెట్టిర్రు అని చెప్పి పరువు పోతుంది అని చెప్పి బంటి ఆలోచించి వద్దు, మీ అమ్మే మీ నాన్న వాళ్ళని ఎందుకు అట్లా చేయాలి, వద్దు, నేనేం కేసు పెట్టను, ఒప్పుకుంటారేమో చూద్దాం అన్నట్టుగా మాట్లాడిండు. మాట్లాడితే ఇంకా 1 week అవుతుంది. మేము వేరే దగ్గర ఉండేసరికి ఇంకా బంటి ఫ్రెండ్స్ని మా ఊరు వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి వీళ్ళే చేసిర్రు అని చెప్పి డాడీ వాళ్ళంట ఇబ్బంది పెట్టిరంట, వాళ్ళని కొట్టియడం. అయితే మాకు తెలిస్తే ఇంకా మేము మా వల్ల ఎందుకు వాళ్ళకి అట్లా కావడం అని చెప్పి బంటి వచ్చేసిండు. మనం పోదాం పోలీస్ స్టేషన్కి, చెప్పేద్దాం ఏం జరిగిందో, ఏదైతే అదైంది, నువ్వైతే నాతోనే ఉంటావు నాకు తెలుసు అన్నట్టుగా మేము వెళ్ళిపోయినాం మాట్లాడుకొని. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళి ఆయనను వేరు కూర్చోబెట్టి నన్ను వేరు కూర్చోబెట్టి అన్ని అడిగిరు, చెప్పినాం. అయిపోయిన తర్వాత ఇంకా మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి పిలిచిండ్రు. పిలిస్తే ఇంకా వాళ్ళు మేము ఒప్పుకుంటాం కానీ మాకు టైం ఇవ్వండి, కొంచెం అమ్మాయిని పంపియండి అని అంటే నేను వెళ్ళను అన్న, ఎందుకంటే నన్ను మారుస్తారేమో ఏదైనా చేస్తారేమో అన్నట్టుగా నేను వెళ్ళను, నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, నేను బండితోనే ఉంటా అని చెప్పిన. అయితే మాకు టైం ఇవ్వాలి కదా, మేము ఒప్పుకోవాలంటే నేను ఖచ్చితంగా ఒప్పుకుంటా అని చెప్పి మా డాడీ చెప్పిండు. నువ్వు వస్తే నేను ఖచ్చితంగా ఒప్పుకుంటా, నా గురించి నీకు తెలియదా అని అన్నాడు. నేను ఒప్పుకుంటా కదా అంటే సరే మరి మంచిగా మాట్లాడుతుంటే డాడీ ఒప్పుకుంటాడేమో అని చెప్పి 2 days టైం తీసుకొని వెళ్ళిన. నేను ఇంటికి తీసుకెళ్ళిర్రు. ఇంకా వాళ్ళు చెప్పడం, ఎందుకు మనం కులం కాదు కదా, చేసుకోవడం ఎందుకు, వదిలేవు, నీకు వేరే మంచి సంబంధం తెస్తా, నీకు ఏదంటే అది ఇప్పిస్తాం, ఏం కావాలో చెప్పు, నాకు ఏది వద్దు, మీ నుంచి కూడా నాకు ఏది వద్దు, బంటి నేను పెళ్లి చేసుకుంటాను, జస్ట్ మాట్లాడరు అంతే, మీ నుంచి నాకు 1 రూపాయి కూడా వద్దు. బంటి కూడా అంత ఆశించట్లేడు మీ రూపాయిని, మీరు పైసలు చూసి పెళ్లి చేసుకోరు అని అంటుర్రేమో, మీ నుంచి మాకు రూపాయి కూడా వద్దు అని చెప్పిన. ఆయన ఏం చేయడు, మరి ఎట్లా సాగుతాడు అంటే చేస్తాడు, ఎందుకు చేయడు, రియల్ ఎస్టేట్ చేస్తాడని చెప్పిన. సరే ఇక నీ ఇష్టం, అలా నువ్వు అటు పోతే మాత్రం ఇటు రావు అని చెప్పి సరే నేను అటే వెళ్తా అని చెప్పి అన్నా. ఆ 2 days అదే మాట్లాడుకున్నాం మేము. ఇంకా నెక్స్ట్ డే ఇక నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, తీసుకెళ్ళిరు. బంటి ఫోన్ చేయించిండు తీసుకురండి అని చెప్పి. ఫోన్ చేపిస్తే నేను వెళ్ళిన స్టేషన్కి. వెళ్ళేసరికి ఇంకా వాళ్ళ పోలీసులు ఉంటారు కదా, డిఎస్పీ అడిగిండు, నువ్వు ఎవరితోనే వెళ్తావమ్మా అంటే నేను బంటితోనే ఉంటా అని చెప్పిన. ఇంకా నేను బంటితోనే వెళ్ళిపోయినా.
మేము సూర్యాపేటలోనే ఉన్నాం, ఇంకా వాళ్ళ ఇంట్లో ఓకే. మామిళ్ళగడ్డలో సూర్యాపేటలో ఉన్నాం మేము. అయితే 6 months అవుతుంది, మంచిగానే ఉన్నాము, అంత మంచిగానే ఉంది, హ్యాపీగా ఉన్నాము, అంత బాగానే ఉంది. కొన్నిసార్లు మా పెద్దన్నయ్య వేరే వాళ్ళతో ఇట్లా వాళ్ళు ఎట్లా ఉంటారో చూస్తా, ఎట్లా తిరుగుతారో చూస్తా, నేను చంపుతా అని చెప్పి అనడం మాకు తెలిసింది. బంటికి తెలిసేసరికి ఇట్లా నన్ను అంటే ఇక బంటి అన్నాడు, సరే ఇక ఈ రోజు కోపమే ఉంటుంది కదా, కొన్ని రోజులు వెయిట్ చేద్దాం, ఏం కాదు అన్నట్టుగా మాట్లాడుకున్నాం మేము. మాట్లాడుకున్నాక ఇంత సీరియస్ తీసుకోలేదు వీళ్ళు ఇట్లా చేస్తారని చెప్పి, లేకుంటే మేము అప్పుడే కేసు పెట్టేటోళ్ళం. అంతే వేరే వాళ్ళతో ఇంకా సీరియస్గా మాట్లాడితే వంబో వాళ్ళు అట్లా మాట్లాడుతారు అని చెప్తే మేము పెట్టేవాళ్ళం. అంటే ఇప్పుడు కులం అంటే వేరని చెప్పేసి మీ ఇంట్లో ఒప్పుకోలేదా? అంటే బంటి వాళ్ళది ఏంది క్యాస్ట్? ఎస్సీ మాల. సో మీరు గౌడ్స్, బీసీ గౌడ్స్. సో అందుకని చెప్పేసి ఒప్పుకోలే. సో బంటి మీ అన్న వాళ్ళ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్షిప్ అయితే కులం వేరైనా పర్లేదా? అంటే మీరు అడగాల్సిందే మీ ఇంట్లో. ఇప్పుడు నీ ప్రేమకి అసలు మీ ఇంట్లో ఎవరైనా సపోర్ట్ చేసారా? మీ నాన్న గాని మీ అమ్మ గాని? ఎవరు సపోర్ట్ చేయలేదు నాకు. సో అంటే మీ నాన్న మంచిగా మాట్లాడుతున్నా అన్నావు కదా, సో అప్పుడు కూడా మీ నాన్న ఏం సపోర్ట్ చేయలేదా? ఏం చేయలేదు. నీకు ఆయన కావాలంటే వెళ్ళిపో, మళ్ళీ నేను మాట్లాడను నీతోని అని చెప్పిండు. సరే అని చెప్పి నాకు బంటి కావాలని చెప్పిన. నీలాగానే చూసుకుంటాడు డాడీ, మొత్తం మనకి ఏదంటే అది చేస్తాడు, నీలాగానే చూసుకుంటాడు, సేమ్ అలాంటి వాడు నాకు దొరకడు, మీరు ఏది చెప్తే అదే వింటాడని చెప్పిన. ఏమొద్దు మన కులం కాదు అని చెప్పి అన్నాడు. ఓకే. సో ఇట్లా జరుగుతుందని చెప్పేసి అసలు మీరు అనుకున్నారా? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అక్క మీరు చెప్పండి, అంటే మీ తమ్ముని గురించి ఏమన్నా చెప్పండి. అంటే లాస్ట్ ఎప్పుడు మాట్లాడండి మీ తమ్ముడు మీతో? 26 January రోజు మధ్యాహ్నం పిల్లలు స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత వీడియో కాల్ చేసి మంచిగా మాట్లాడిండు, నవ్వుకుంటే వాళ్ళతో మాట్లాడిండు. మావయ్య ఎప్పుడు వస్తావంటే రేపు వస్తా అమ్మా అన్నాడు. కథ మీకు అదే లాస్ట్ కాల్. మంచిగా నవ్వుకుంటే మాట్లాడాడు, ఏం ఇట్లా ఏం బాధతో ఏం మాట్లాడలేదు. మంచిగా నవ్వుకుంటూ మాట్లాడి రేపు వస్తా అమ్మా అని చెప్పాడు. వాళ్ళ కోడలతో మాట్లాడాడు, చెప్పిండు. అంతే, అది లాస్ట్ మాటలు నా తమ్ముడి నాతోటి. అంటే మొత్తానికి 6 నెలల నుంచి అంటే వాళ్ళు ప్రీ ప్లాన్ తోటి వాళ్ళు 6 నెలల నుంచి ప్రీ ప్లాన్ తోనే ఉన్నారు. వాళ్ళు 6 నెలలు నమ్మించారు నా తమ్ముడిని. 6 నెలలు నమ్మించి వాళ్ళు పక్కా ప్లాన్ తోటి నా తమ్ముని ఫ్రెండ్ తోటి పిలిపించి వాళ్ళు 20 మంది చేరి నా తమ్ముడిని ఒక్కని చేసి చంపించేసి. సో పోలీసులు ఏమంటున్నారు? పోస్ట్మార్టం రిపోర్ట్స్ ఏమైనా వచ్చినాయా? ఇంకా రాలేదు. ఓకే. ఏమంటున్నారు పోలీసులు? ఇంకా వాళ్ళని పట్టుకోలేదంట. ఇంత టైం ఎందుకు తీసుకున్నారు? వెతుకుతున్నాము, ఈ రోజు పట్టుకుంటాం అని అంటారు. ఓకే. సో అంటే మహిళా సంఘాలు కానీ ఎవరైనా రాజకీయ నాయకులు కానీ ఎవరైనా రావడం జరిగిందా? వచ్చిండ్రు. ఓకే. ఓకే. మాకు న్యాయం జరగాలండి. మా తమ్ముడు పోయాడు, మాకు న్యాయం జరగాలి. సో అంటే ఇప్పుడు మీ బ్రదర్సే కదా, అంటే మీరు వెళ్ళి నిలదీస్తారా మీ బ్రదర్స్ని? నాకు ఇంకా వాళ్ళతో మాట్లాడాలని లేదు, అసలు వాళ్ళ ఫేస్ కూడా చూడాలనిపించట్లేదు నాకు. అంతగానం దిగజారుతారా? సరే క్యారెక్టర్స్ అంటే మీ అన్న వాళ్ళు అంత మృగాలా? రౌడీలు వాళ్ళు రౌడీలు, పక్కా రౌడీలు వాళ్ళు. చెప్పారు నాకు, చాలా మంది చెప్పారు. వీళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు మీ తమ్ముడు ఎందుకు ఆ అమ్మాయి ఆ ఊర్లో అమ్మాయిని చేసుకున్నాడు, వాళ్ళు 40 రౌడీలట, ఎందుకమ్మా మీ తమ్ముడు అట్లా పోయిండు అని చాలా మంది ఏడ్చిరు నాతోటి. కానీ మేము అమ్మాయిని చూసినాం, మేము అమ్మాయి మా తమ్ముడిని ఇద్దరు కావాలనుకున్నారు కాబట్టి మేము అదంతా ఆలోచించలేదు. ఇక ఇద్దరు ఇష్టపడ్డారు కాబట్టి చేసుకున్నారు అనుకున్నాం. చాలా మంది అన్నారు వాళ్ళ అన్నలు రౌడీలు, వాళ్ళకు రాజకీయ పలుకుబడి బాగా ఉంది, వాళ్ళు డబ్బులతోటి ఏదైనా చేయగలరు, ఎందుకమ్మా అన్నారు. కానీ మేము పెద్దగా పట్టించుకోలేదు. కానీ వాళ్ళు ఇంత చేస్తారో అనుకోలేదు కూడా మేము. అసలు 6 నెలలు మమ్మల్ని నమ్మించి మోసం చేసి 6 నెలలకి చంపేశారు నా తమ్ముడిని. అంటే మీ నాన్నగారు ఇంతకుముందు చలి పెడుతుందని చెప్పేసి పండుకున్నారు. సో అంటే మీ అమ్మగారు ఎప్పుడు కాలం చేశారు? మా అమ్మగారు చెప్పి 15 సంవత్సరాలు అయితే. ఓకే. మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. సో ప్రెసెంట్ ఎక్కడ ఉంటున్నారు మీరు? సూర్యాపేట సిటీలో. ఓకే. అంటే మీ మామగారు మీరిద్దరు? మా అమ్మ వేరే దగ్గర ఉంటాడు, రెంట్కి ఉంటాడు. మీ ఇద్దరము, ఇంకా అమ్మమ్మ ఉంటుంది, బంటి వాళ్ళ అమ్మమ్మ. ఓకే. మా పెద్ద మేనమామ వాళ్ళ ఇంట్లో ఉంటాడు మా తమ్ముడు, వాళ్ళ ఇల్లు అక్కడ ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఉంటాడు మా తమ్ముడు. ఓకే. సో బంటి ఏం చదువుకుండు? బి ఫార్మసీ. బి ఫార్మసీ. మీరు? నేను డిగ్రీ 2nd ఇయర్. ఓకే.
సో మీ ఇంటికి వచ్చినప్పుడే బంటి మీకు తెలుసు. మీ అన్నలకు ఫస్ట్ టైం తెలిసినప్పుడు మీ అన్నలు మీకు ఏమైనా బెదిరియడం కానీ ఏమైనా? ఫస్ట్ టైం తెలిసినప్పుడు ఏం అనలేడు. 1 year పాటు మాట్లాడిండు బంటితోని. మరి ఎవరేం చెప్పిర్రో ఇట్లా ఏం చేసిరో తెలియదు. ఇంకా అప్పటి నుంచి ఇంకా 1 year తర్వాత నుంచి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, మాట్లాడకు, వాళ్ళు ఎస్సీ వాళ్ళు, నీకు తెలుసా అసలు అది ఇది అని చెప్పి తిట్టడం. మన కులం కాదు, నువ్వు ఎట్లా మాట్లాడుతావు అని చెప్పి తిట్టిండు. సో ఇప్పుడు పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు ఏ రెస్పాన్స్ రావట్లేదు? ఏం రావట్లేదు. ఓకే. పట్టుకుంటున్నామంటే ఏ ఇన్ఫర్మేషన్ లేదు. సో మీరు మాట్లాడండి అన్న. సో అంటే బంటి వాళ్ళ బావగారు ఉన్నారు, తనతో మాట్లాడదాం. అసలు పోలీసులు ఏమంటున్నారు? అంటే మీకు ఏమైనా న్యాయం జరుగుతుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? అసలు నిన్న జరిగింది. నిన్న ఖననం చేసే వరకు మాత్రం చాలా హడావుడి చేశారు పోలీసులు. అక్కడ నుంచి సూర్యాపేట నుండి ఇక్కడ తరలించడంలో తొందరగా అన్ని చేసేయండి అని, మళ్ళీ ఎక్కడ ఇష్యూస్ జరుగుతాయేమో అనేసి మాత్రం చాలా ఫాస్ట్గా తీసుకొచ్చేసారు. నైట్ 11 o'clock కల్లా కానిచ్చేసేసారు. మళ్ళీ కనీసం మార్నింగ్ కానీ ఏదైనా కాల్ కానీ, లేకపోతే వాళ్ళని పట్టుకున్నాం మీకు మేము ఉన్నామని భరోసా కానీ ఇంతవరకు ఏ కాల్ లేదండి. ఓకే. ఇంకా ఎలా నమ్మాలో కూడా అర్థం కావట్లేదు పోలీస్ వ్యవస్థను. కానీ ఆల్రెడీ వీళ్ళు మ్యారేజ్ చేసుకునేటప్పుడు కేసు పెట్టారు డిఎస్పీ సమక్షంలో, మాకు ఇట్లా మ్యారేజ్ చేసుకుంటున్నాం సార్ అని అన్నప్పుడు, లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు పోలీసులు కనీసం ప్రొటెక్షన్ కానీ అప్పుడప్పుడు వీళ్ళకి పిలిచి వాళ్ళ పేరెంట్స్ని పిలిచి కౌన్సిలింగ్ కానీ ఇవ్వడం చేయాలి. అట్లాంటి ఏం చేయకుండా జనరల్గా వదిలేశారు వాళ్ళు. ఓకే. వాళ్ళ అన్నయ్య వాళ్ళు ప్లాన్తో తన ఫ్రెండ్స్తో ప్లాన్ చేయించేసేసి ఇలా చేసేసారు. అంటే బంటికి భార్గవికి పెళ్లి చేసింది మీరేనా లేకుంటే వాళ్ళు సపరేట్గా పెళ్లి చేసుకున్నారా? తనకి రేపు మ్యారేజ్ అనగా తనే బంటికి కాల్ చేసి నేను ఇవాళ వచ్చేస్తాను బంటి అని సడన్ గా తన బట్టలు ఇట్లా ఏం తీసుకోకుండా, అంటే మీ మ్యారేజ్ ఫిక్స్ అయిందా? వేరే అబ్బాయిని తీసుకొని ఎంగేజ్మెంట్ రేపు చేద్దామని అనుకున్నారు. ఓకే. అనగానే ఇక తనకి ఏం చేయాలి అర్థం కాక బంటికి కాల్ చేసేసి బంటి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక తను కూడా మాకు కూడా ఎవరికి చెప్పలేదు, మళ్ళీ మేము వస్తే అక్కడ ఏమైనా ప్రాబ్లం అయితే అనేసి. తనకు కొంచెం ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ బంటికి, లోకల్లో ఒక 200 members దాకా బాగా ఫ్రెండ్స్ ఉంటారు. ఓకే. అట్లా ఇక వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసేసి కొంచెం వెళ్ళి ఒక గుడి దగ్గర చిన్నగా చేసేసుకున్నాడు. చేసేసుకొని వాళ్ళ డాడీకి ఒకటి కాల్ చేసి చెప్పాడంటే, చేసి ఒక ఫోటో పంపించేసాడు. మాకు కూడా చేయలేదు. వాళ్ళ డాడీ మాకు మార్నింగ్ కాల్ చేశారు, ఇట్లా తమ్ముడు పెళ్లి చేసుకున్నా అంటే వాళ్ళ అక్క కాల్ చేశారు. తను ఏడ్చుకుంటూ ఇక ఉండిపోయాము ఇంట్లో. తర్వాత ఒక 1 week వరకు ఎక్కడికి వెళ్ళారు ఇక బయటికి, ఎవరికి కాల్ చేయలేరు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అడిగితే ఉంటారులే అన్న, ఎక్కడో ఒకటి దగ్గర ఉంటారులే, ఇక్కడైతే లేరు, లోకల్లో అయితే లేరు, వెళ్ళారా అన్నారు. తర్వాత ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని ఒక్కొక్కరు పోలీసులు తీసుకెళ్ళడం అవి చేయడం చేస్తా ఉంటే తనకి ఇన్ఫర్మేషన్ పోయింది బంటికి. ఎందుకు మళ్ళీ మా ఫ్రెండ్స్ని, నా వల్ల మా ఫ్రెండ్స్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, వాళ్ళు అనవసరంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇబ్బందులు పడతా ఉన్నారు అనేసి, నేనే వెళ్తా బావా వెళ్ళి అని మాకు ఒక 1 week తర్వాత మాకు కాల్ చేశాడు. ఇట్లా చేసేసి ఇట్లా వెళ్ళి కేసు పెట్టేస్తాను, వాళ్ళు మా మీద కేసు పెట్టారట. ఇంతవరకు అయితే నేను పెట్టకూడదు అనుకున్నా, ఎందుకంటే ఒప్పుకుంటారేమో 1 week తర్వాత 1 month తర్వాత ఆయన ముందే కేసు పెట్టేస్తే మళ్ళీ మా పరుగు పోగొట్టావు అనేసి, అసలు చేయకుండా కోపం వచ్చేస్తుందేమో అనే ఉద్దేశంతో, అలా చేస్తారనే ఉద్దేశంతో వీళ్ళు పెట్టలేదు, అసలు కేసు ఏం పెట్టలేదు. వాళ్ళు మిస్సింగ్ కేసు పెట్టేసి ఇట్లా మా అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడని పెట్టిన తర్వాత, నేను అట్లా దొంగతనంగా అయితే ఏం తీసుకెళ్ళలేదు బావా, నేను వెళ్ళేసి నేను కూడా కేసు పెడతాను అని సూర్యాపేట వచ్చాడు. కొంచెం మాకు తెలిసిన రిలేషన్స్ ఉంటే వాళ్ళతో కలిసేసి మేము వస్తాను, మమ్మల్ని రానియలేదు. మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్నలు కొంచెం మీ మీద అరుస్తూ ఉంటారు, బాబా మీరు కనపడ్డా కానీ అక్కని తిడుతూ ఉంటారు, అది మీరు తట్టుకోలేరు, వద్దులేండి నేనే చూసుకుంటాననేసి మమ్మల్ని కూడా రానియలేదు. తను ఒక్కడే వెళ్ళండి, ఇంకొక ఫ్రెండ్స్ని చుట్టాలు తీసుకొని వెళ్ళారు ఇక్కడ లోకల్లో, కేసు పెట్టేశారు. ఓకే, ఇంకెవరి జోలికి ఎవరు వెళ్ళకూడదు అనేసి రాయించేశారంట. సో అప్పుడైనా మరి పోలీసులు కనీసం ప్రొటెక్షన్ ఇవ్వాలి. వాళ్ళన్న కొంచెం వాళ్ళ పెద్దనే కొద్దిగా ఇంతకుముందు ఒక రౌడీ షీట్ కేసు కూడా ఉన్నదంట. ఓకే, మరి కనీసం మినిమం ప్రొటెక్షన్ ఇవ్వాలి అనేసి కూడా వాళ్ళు ఏం చేయలేదు. అప్పుడప్పుడు పిలవడం కానీ ఈ కేసు విషయంలో ఎలా ఉన్నారని కూడా ఎప్పుడు ఈ 6 నెలలు ఎప్పుడు పిలవలేదు. ఈ బంటికి కొంచెం ఇంకా కాన్ఫిడెంట్, ఇక్కడే తిరిగాడు తను ఒక 10 yearsగా చాలా ఫ్రెండ్ సర్కిల్తో తిరుగుతూ ఉండేవాడు. నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఏమైనా నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు, నేను ఎక్కడికి పోయి ఉండడం ఎందుకు బావ, నేను చెప్పాను ఆల్రెడీ, వద్దు బంటి ఇక్కడ ఎక్కడైనా వెళ్ళి ఒక 1 year 2 years పాటు అలా ఉండండి, ఏం కాదు హైదరాబాద్ ఇంకెక్కడైనా వెళ్ళండి, వాళ్ళు అసలే మంచిగా ఉండదు, పరిస్థితులు బాగుండదు అని చెప్పినా కానీ వినిపించుకోలేదు, కొద్దిగా నెగ్లిజెన్స్ చేశాడు. ఏం కాదు బావ, నేను ఇక్కడ అందరికీ నాకు చాలా మంది ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు, ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా వాళ్ళు నాకు వెంబడే ఇన్ఫర్మేషన్ ఇస్తారు, నేను ఎక్కడికి పోయి ఉండడం ఎందుకు, ఇక్కడే ఉంటాను నేను అనేసి తనకి వచ్చి ఉంటున్నాడు. వాళ్ళు సైలెంట్గా వాళ్ళు చేయాల్సింది స్కెచ్ చేసేసారు. వేసేసి వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిపించేసి ఇలా నమ్మించి ఆ బైరి మహేష్ అనే అతను ఇంతకుముందు మాట్లాడకపోయాడట. తర్వాత ఒక 2 months నుండి కాల్ చేస్తూ, నీకు ఇట్లా రియల్ ఎస్టేట్ ఒక ల్యాండ్ ఉంది, మన ఇద్దరం కలిసి డీల్ చేద్దాం, నువ్వు రావాలి అని అంటప్పుడే మనోడు కొంచెం డౌట్ వస్తుందంట. కానీ ఈ 2 monthsలో బాగా నమ్మించేశాడు. నమ్మించేసి బాగా క్లోజ్ అయిపోయినట్టు చేసేసి, ఈ మహేష్ అనే అతను ఇంతకుముందు నవీన్కి ఫ్రెండ్, అట్లా నువ్వైతే చేస్తావు అనుకున్నాడో ఏమో, చిన్నగా ఇతను బాగా నమ్మించేశాడు. రాండి అన్నాను కానీ ఇతను ఫ్రెండ్స్ పిలిస్తే వెళ్తాడు, బాగా తొందరగా వెళ్ళిపోతాడు, బాగా నమ్ముతాడు బంటి.
ఎవరిని ఏ ఫ్రెండ్ పిలిచినా కానీ అట్లా కాకుండా తన ఫ్రెండ్ సర్కిల్ బాగుంటుంది, ఎవరు పిలిచినా కానీ ఎమ్మటే రియాక్ట్ అయిపోతాడు, వెళ్ళిపోతాడు. ఇంత బంటెన్న అని సూర్యాపేటలో మాల బంటి అనేసి తన్ని అలా పిలుస్తూ ఉంటారు, బాగా ఫేమస్ అనమాట. కొంచెం నమ్మాడు, ఇంకా వెళ్ళిపోయాడు. ఎవరు రాకపోయినా కానీ ఆ రోజు ఎందుకో ఎప్పుడు 2-3 ఉండేవాళ్ళు తన అనమాట. ఆ రోజు మాత్రం 26 అవడం వల్ల ఫ్రెండ్స్ అందరూ కొంచెం ఇంటి దగ్గర రిలాక్సేషన్గా వెకేషన్లో ఉండి ఉంటారు. తనకి కాలు వచ్చింది, మళ్ళీ ఆఫర్ పోయిద్దేమో అనే ఉద్దేశంతో వెళ్ళిపోయాడు. సో అంటే పోలీస్ వాళ్ళు అక్కడ ఏం జరిగిందని చెప్పేసి మనం వివరించారా? ఇంకా నిన్న చెప్తున్నారు మామూలుగా, కట్టేసి ఇట్లా చేతులు కట్టేసి గొంతు మీద ఇక్కడ బాగా చెస్ట్ ప్లేస్ అంతా కూడా బాగా కమిలిపోయింది, ఇక్కడ తొక్కేసి ఉంటారు బాగా. ఓకే. కాలు చేతులు కట్టేసి ఇక్కడ తొక్కేసి ఉంటారు, నాలుక బయటకు వచ్చేసింది. తర్వాత ముఖం మీద కొంచెం రాళ్ళు పెట్టి కొట్టారు. ఇంకా చనిపోయిన తర్వాత తీసుకొచ్చి అక్కడ వేసేసి. సో అంటే మొహం మంచిగా లేదా అంటే మీరు చూసినప్పుడు? ఇక్కడ బ్రేక్ అయిపోయింది, కొంచెం బాగా రాళ్ళతో ఒక రాయితో కొట్టినట్టున్నారు. ఓకే. ఇక్కడ బ్రేక్ అయింది, నాలుక బయటకు వచ్చింది. తర్వాత పోస్ట్ మార్టం చేసిన తర్వాత నాలుక లోనకనేసి కొంచెం వాష్ చేశారు సార్. అంటే అక్కడ ఉన్నప్పుడు మీరు డైరెక్ట్ అక్కడ చూసారా? మేము చూడలేదు, మేము హైదరాబాద్ నుంచి ఎవరైనా చూడలేదు, తను కూడా వెళ్ళలేదు. ఇక్కడ మార్చురీ దగ్గర తీసుకొచ్చినాకనే ఏరియా హాస్పిటల్కి లోన పెట్టారు, రూమ్లో పెట్టారు, అక్కడ నుంచి చూపించారు. ఓకే. సో ఇప్పటి వరకు మళ్ళీ పోలీస్ వాళ్ళు రాలేదు అంటే అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ ఇన్ఫర్మేషన్ కానీ ఇలా పట్టుకుంటామమ్మా మీరు ధైర్యంగా ఉండండి అని కానీ ఏం చేయలేరు. అంటే ఇంకా వాళ్ళ నిందితులు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో వాళ్ళని, పొలిటికల్గా ఉందంటున్నారు వాళ్ళు కొంచెం. ఓకే. ఇలాంటి వాటికి ఇంక లొంగిపోయి పోలీసులు న్యాయం ఎలా చేస్తారో అనేది మాకు చాలా డౌట్గా ఉందండి. ఓకే. సో భార్గవి అంటే మీ ప్లాన్ ఏముంది అంటే ఇప్పుడు వాళ్ళు పొలిటికల్గా వాళ్ళు మీ వాళ్ళు ఉన్నోళ్ళు అన్నట్టు మాట్లాడుతున్నారు, సో మీరు ఏం చేయబోతున్నారు, మీ ప్లాన్ ఏంది? నేను ఖచ్చితంగా వాళ్ళని వదిలిపెట్టాను, ఏ పొలిటికల్ అయినా నేను పోరాటం చేస్తాను. నా బంటికి ఎట్లయిందో వాళ్ళకి కూడా అట్లనే కావాలి. అదే ఎవరైనా సరే, నా అన్నలైనా ఎవరైనా నా బంటిని చంపిరు, వాళ్ళని కూడా అట్లా ఎవరు శిక్ష తీయాలి, వాళ్ళకి కఠినమైన శిక్ష కావాలి, జైలు పాలు కావాలి వాళ్ళు. సో అంటే ఇది అయిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా కాల్ చేయడం జరిగిందా, మీ అమ్మకి కానీ మీ నాన్నకి కానీ? మమ్మీకి కాల్ చేసిన, నాకు తెలియగానే ఫస్ట్ మమ్మీకే కాల్ చేసిన. మమ్మీ ఏడుస్తున్నా, ఫుల్ ఏడుస్తుంటే ఏమైంది అన్నది. అంటే నేను ఇట్లా బంటి చనిపోయిండు అని అన్నా. ఏంటిది అన్నది. బంటి చనిపోయిండు అని అంటే ఎట్లా అంటే నవీన్ ఉన్నాడు ఆ ఇంట్లో అన్న. లేడు, ఇంకా పాత సూర్యాపేటకి వెళ్ళిండేమో, నాయనమ్మ చనిపోయింది అక్కడ అని చెప్పంటే సర్లే అని చెప్పి ఫోన్ కట్ చేసిన. ఇంకా నేను సో మీ అమ్మతో ఏం చెప్పలే అంటే ఇట్లా నవీనే చంపేసినంట అది ఇది ఏమని? ఇప్పుడు మీ అమ్మ నంబర్ ఉంది మీ దగ్గర? మీ అమ్మతో ఏం చెప్పలే అంటే ఇట్లా నవీనే చంపేసినంట అది ఇది ఏమని? ఓకే. ఇప్పుడు మీ అమ్మ నంబర్ ఉందా మీ దగ్గర? ఒకసారి అడగండి ఫోన్ చేసి, అసలు ఏం జరిగింది అంటే నవీన్ ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి అడగండి ఒకసారి. అంటే ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు కాల్ చేయలే కదా మీరు? చేయలేదు ఇంకా. ఒకసారి మీరు కాల్ చేయండి, అంటే మీ అన్నయ్యలు ఉన్నారా లేరా అనేది మీరు కనుక్కోవడానికి ప్రయత్నించాలి కదా. ఇంకా మమ్మీ నాతో మాట్లాడేది ఇంట్లో వాళ్ళకి తెలియదు. ఓకే. అందువల్ల నేను డైరెక్ట్ కాల్ చేయను ఎప్పుడు, నా ఫ్రెండ్ ద్వారా అయినా కాల్ చేయడం, వాళ్ళు కాన్ఫరెన్స్ పెట్టడం, అట్లా మాట్లాడతారు. ఒకవేళ మమ్మీ నీకు ఇప్పుడు మనం కాల్ చేసినా మమ్మీని అక్కడ సతాయిస్తారు నాకు తెలిసి, అంతేనా? అవును. ఓకే. అంటే మమ్మీ సపోర్ట్ అయితే మీకు ఉంది మ్యారేజ్ అయిన తర్వాత? కొంచెం నార్మల్గా మాట్లాడుతుండేది, అంటే తీసుకెళ్ళాలి అని ఉండే, కానీ నేను రాను అని చెప్పేసరికి 3-4 టైమ్స్ సరే మరి మంచిగా ఉండండి అని చెప్పి అనడం స్టార్ట్ చేసి. అంటే మీ అమ్మ కూడా నిన్ను తీసుకెళ్ళాలనుకుంది, అంటే మీ ఇద్దరిని తీసుకొని పోవాలనుకోలేదు? వచ్చి అడిగిందంట, వచ్చేసి మా ఇంకా ఇంకో మ్యారేజ్ చేస్తామని అలా పిలిచిందంట. కానీ తను నేను రాను మమ్మీ, ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్నాను నేను బంటిని, అలా ఎలా వస్తాను అని చెప్పేసింది. ఇక 2-3 సార్లు చెప్పిన తర్వాత ఒకసారి ఇంకా తనకి అలా అడగడం బంద్ చేసిందంట. ఇంకా సరే ఉండండి, మేము కూడా రిసెప్షన్ పెడదాం అనుకున్నాం మామూలుగా. 6 months అవుతుంది కదా, చుట్టాలకి అందరికీ మామూలుగా తెలియాలి కదా అని అంటే వాళ్ళ మమ్మీ అన్నదంట, రిసెప్షన్ పెడితే మళ్ళీ మా అబ్బాయిలకు కొంచెం ఇక్కడే చేసుకొని మా ముందే తిరుగుతుండ్రు, మమ్మల్ని పిలవకుండా ఇది చేస్తారు అనేసి రారు వాళ్ళు, ఎలాగూ చేస్తే మళ్ళీ ఇంకొంచెం ఎక్కువ చేసినట్టు అవుతుంది, చేయకండి అంటే అలా కూడా బంటి ఓకే వద్దులే అనేసి సైలెంట్గా ఉంటున్నాడు. ఇంకా వద్దు బావ ఇట్లా వద్దు అంటే వాళ్ళ అన్నయ్యలు ఫీల్ అవుతారు, ఇంకా మళ్ళీ ఎందుకులే ఉండే వాళ్ళు ఉంటున్నాం కదా అని అలా కూడా చెప్పాడు. సో అంటే ఇప్పుడు బంటికి న్యాయం జరగాలంటే మీరు ఏం చేయబోతున్నారు? న్యాయం జరుగుతుందని అయితే ఏం అనుకోవట్లేదు సార్, ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అంటే న్యాయం జరుగుతుందని ఇక మీరు అనుకోవట్లేదు? ఎందుకు సార్, ఇప్పుడు మనిషి పోయాడు, ఇంతకుముందుకు SC STల పైన చాలా చట్టాలు ఉన్నాయి, చాలా స్ట్రాంగ్ చట్టాలు ఉన్నాయి. మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దగ్గర నుండి SC STలని ఏం చేసేసినా కానీ వాళ్ళని శిక్షించాలి అని చాలా చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు ఓన్లీ రాతకు మాత్రమే పరిమితం అయిపోయినాయి. పోలీస్ వ్యవస్థ కానీ, న్యాయ వ్యవస్థ కానీ, పొలిటీషియన్స్ కానీ ఎవ్వరు కూడా వాటిని పకడ్బందీగా అమలు చేయలేకపోతూ ఉన్నారు. జరిగిన వాళ్ళకి జరుగుతూనే ఉన్నాయి. అలా జరిగిన తర్వాత ఒక 1 month 1 year తర్వాత ఇష్యూను క్లోజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటున్నాయి. నిందితులు పట్టుకున్నామా, జస్ట్ వాళ్ళ డబ్బుతోనో పొలిటికల్ పవర్తోనో బయటకు వచ్చేస్తా ఉన్నారు.
కానీ ఇంకా వీళ్ళపైన దాడులు మాత్రం అలాగే జరుగుతున్నాయి కంటిన్యూషన్గా. ఎప్పుడు స్ట్రాంగ్ అయిన చట్టాలను వీళ్ళు ఎప్పుడు ఈ పాలకులు ఎప్పుడు అమలు చేస్తారు? వీళ్ళని టచ్ చేయాలి అంటే అవతల వాడికి భయం పుట్టాలి. అలా మాత్రం ఎవరు తేలేకపోతా ఉన్నారు చట్టాలని. అలా తెచ్చినప్పుడే యువతల వాడికి నమ్మకం కలుగుతుంది సార్. కేసు పెట్టి వాళ్ళ సమక్షంలో పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఈరోజు చంపేశారు అని అంటే ఇంకా కేసు పెట్టకుండా ఒకవేళ చేసుకుందామని ఆలోచనలో ఉన్న వాళ్ళకి ఎంత భయం అనిపించాలి. ఇంకా ఈ కులంతో ఇక మనకి ఈ కులానికి ఆ కులానికి టచ్ లేదు అని ఇంకా జనాలు అలాగే బ్రతుకుతూ ఉండాలి. వేరే కులాలు వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు. ప్రభుత్వాలు ఆలోచించాలి, దీంట్లో వాళ్ళు జోక్యం తీసుకోవాలి, తగినటువంటి న్యాయం చేయాలి. మాకు బాధితులను పట్టుకోవాలి తప్పకుండా. ఇంతవరకు మాత్రం పోలీసులు ఏం చెప్పట్లేరు. పట్టుకోవడానికి ఇంతసేపా? ఈరోజు టెక్నాలజీ ఎంత ఉంది, వాళ్ళని పట్టుకోవడానికి మాత్రం అంటే వాళ్ళు ఎక్కడో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారేమో అనేసి మాకు డౌట్ వస్తుంది. అంటే ఈ ప్రభుత్వాలు కూడా అంటే ఉన్న వాళ్ళకు ఒక న్యాయం, లేని వాళ్ళకు ఒక అలాగే జరుగుతుందండి తప్పకుండా. అది డబ్బు పరంగానో లేకపోతే పొలిటీషియన్ పరంగా అలా మాత్రం లొంగిపోతూ ఉన్నారు. పోలీస్ వ్యవస్థ కూడా అలా పనిచేస్తూ ఉన్నది. నిజమైన బాధితులకు మాత్రం న్యాయం జరగట్లేదు, కంప్లీట్గా న్యాయం అనేది జరగట్లేదు. ఏదో తూతూ మంత్రంగా జరిగితే అలా జరగడంగా కంప్లీట్గా అయితే న్యాయం చేయలేకపోతూ ఉన్నారు. ఇప్పుడున్న సొసైటీలో కూడా పేరెంట్స్ మొత్తం అంటే పిల్లలకి అంటే మంచిగా చూసుకోవాలి, మంచిగా ఉండాలి, అది ఇది అని చెప్పేసి అనుకుంటారు. అంటే కులం వేరైతే అంటే ఒకవేళ హ్యాండ్ కట్ చేస్తే బ్లడ్ వచ్చేది అందరిది ఒకటే కలర్. సో నీది ఆ కులం, నాది ఈ కులం అని చెప్పేసి అంటే చిన్నప్పటి నుంచి ఇప్పుడు మీ నాన్న మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ప్రేమగా చూసుకున్నాడు. సో ఇక్కడికి వచ్చే వరకు అంటే భర్త దగ్గరకు వచ్చే వరకు అంటే హస్బెండ్ ఇట్లాంటి వాడే కావాలని చెప్పేసి అనుకుంటారు. కానీ మీరు ఎవరితోటి హ్యాపీగా ఉంటారు అనేది మీ నాన్నకు తెలియదు కదా. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా చూసుకుంటే తెలంగాణలోనే అమృత ప్రణయ్ మర్డర్ కేసు మనం చూసే ఉన్నాం. సో అక్కడ కూడా వాళ్ళ నాన్న ఈ పరువు కోసమే దానికోసం ఆయన హత్య చేయడం జరిగింది. తర్వాత ఆయన్నే సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది ఫైనల్గా. అవునా, ఇవన్నీ చూస్తూ ఉన్నాం సొసైటీలో. అంటే పేరెంట్స్ ఎందుకు శనికావేశంతో ఇవన్నీ ఆలోచిస్తున్నారు అంటే ఇప్పుడు వీళ్ళ బ్రదర్ కూడా అంటే ఫ్రెండ్షిప్కి అయితే కులం అక్కర్లేదు. అంటే ఇప్పుడు ఫ్రెండ్షిప్లో మీ అన్నయ్య గౌడు తిను ఎస్సీ, ఆయన అక్కడ ఫ్రెండ్షిప్లో మాత్రం ఇద్దరు ఫ్రెండ్స్గా ఉన్నారు. బట్ వాళ్ళ చెల్లెలకి అంటే హస్బెండ్గా మాత్రం మీ అన్నయ్య ఒప్పుకోలేకపోయిండు. సో ఎప్పుడైనా మీ అన్నయ్య వస్తే ఈ క్వశ్చన్ మీ అన్నయ్యని ఎప్పుడైనా చూడాలనుకుంటున్నావు మళ్ళీ నువ్వు? లేదు. సో ఏం చేద్దాం అనుకుంటున్నావు మీ అన్న వాళ్ళు నీ ఎదురుగా నీ దగ్గరికి వస్తే? నేను వాళ్ళ ఫేస్ చూడను, వాళ్ళతో మాట్లాడను, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా బంటికి ఏదైందో వాళ్ళకు కూడా అదే కావాలి. సో అంటే ఇప్పుడు నువ్వు ఒక్కమే ఉన్నావు. సో మీ మామయ్య అంటే హెల్త్ బాగాలేదు, ఆయన చూస్తేనే పాపం అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు ఒక్కమేవే, మీకు సొంత ఇల్లు ఉందా? లేదు. సో మరి నీ పోరాటం ఎట్లా చేస్తావు? మా వదిన ఉన్నాడు, అన్నయ్య ఉన్నది, నన్ను చదివిపిస్తారు. నాది కంప్లీట్ అయిన దాకా, డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ఏదో ఒక జాబ్ చేసుకుంటా, మా మామని చూసుకుంటా నేను. ఓకే. సో బాధ్యత మొత్తం మీరు తీసుకుంటున్నారా? తను మాతోనే ఉంటానంటుంది. బంటిని నమ్ముకొని వచ్చింది, తనతో 6 months ఉంది. తను అంత నమ్ముకొని వచ్చినప్పుడు తను మాతో ఉంటా అంటున్నప్పుడు మేము కాదండి. ఓకే. పోరాటం ఎట్లా చేయబోతున్నారు మరి? పోరాటం అంటే సార్ మద్దతు తెలపాలి బయట నుండి కూడా. మాకు ప్రజా సంఘాలు కానీ, జాతీయవాదులు కానీ, మానవతావాదులు కానీ వాళ్ళందరూ ఎవరైనా మద్దతు తెలిపితేనే చేయగలుగుతాం ఏదైనా సరే. డబ్బు పరంగా, పొలిటీషియన్ పరంగా మాకు అంత పవర్ఫుల్ అయితే ఏం లేదు. ఓకే. వీళ్ళంతా కొంచెం మాకు సపోర్ట్ ఇస్తే చేయగలం ఏదైనా విషయం. వాళ్ళంతా ముందుకు రావాలనేసి మీ ద్వారా వాళ్ళకందరికీ విన్నవించుకుంటున్నాం. ఓకే. సో మీడియా పరంగా అయితే మేము మా సైడ్ నుంచి మేము మద్దతు ఇస్తాం. అట్లాగే నీకేమైనా హెల్ప్ చేయడానికి మా మీడియా నుంచి మా ఛానల్ నుంచి మేము ప్రయత్నిస్తాం ఫ్యూచర్లో. సో ఏమైనా ఇబ్బంది ఉంటే సో అంటే మీ పోరాటం అయితే ఆపొద్దు. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఈ కులాలు అది ఇది అని చెప్పేసి ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ కూడా డబ్బున్న సైడ్ మాట్లాడడం, ఈ పోలీసులు కూడా డబ్బు ఎవరి దగ్గర ఉందో వాళ్ళకు అటు సైడే మాట్లాడడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మనలాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడితేనే జనాలకు అంటే మనలాంటి వాళ్ళకు అంటే వేరే తక్కువ కులం వాళ్ళకి కొంచెం సపోర్ట్ వస్తుందని చెప్పేసి నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. అదేవిధంగా తనకు న్యాయం చేయాలని చెప్పేసి పోలీస్ వాళ్ళని కూడా నేను కోరుకుంటున్నా. తనకు న్యాయం కావాలి. సో తనకు న్యాయం చేస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఒకవేళ న్యాయం జరగకుంటే ఇదే మీడియా మళ్ళీ వచ్చి వీళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. సో ఫైనల్గా మీరు పబ్లిక్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? దయచేసి పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకోండి. ఏ కులమైనా ఏ మతమైనా సరే మీ పిల్లలు వాళ్ళు. అది మీరు వాళ్ళకి మీ కొడుకులున్న బిడ్డలున్న చిన్నప్పటి నుండి ఒక మోటివేషన్ అనేది ఇవ్వండి దయచేసి వాళ్ళకి. మీ పిల్లలు అయితేనేమో ఒక రకంగా, బయట పిల్లలు అయితేనేమో ఇంకొక రకంగా. వాళ్ళ అన్నయ్య కూడా లవ్ చేశాడు, వాళ్ళ అన్నయ్య లవ్ మాత్రం యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళ పేరెంట్స్. ఓకే. మీ అంటే మీ పెద్ద అన్నయ్య నవీనా? ఓకే. ఇద్దరిది లవ్వే. ఇద్దరు అన్నయ్యలు లవ్వేనా? క్యాస్ట్ ఒకటేనా? క్యాస్ట్ ఒకటే ఇద్దరిది. ఓకే. సో అక్కడ క్యాస్ట్ ఫీలింగ్ రాలేదేమో? అక్కడ మాత్రం రాలేదు. వాళ్ళ క్యాస్ట్ అనవడం వల్ల అయిపోయింది. ఓకే.
సో ఈ క్వశ్చన్ అడగడం జరిగిందా మీరు మరి? ఆయనకైతే లవ్ మ్యారేజ్ చేస్తారు, నాకెందుకు చెయ్యరు అని అంటే ఆయన కులమైనని తెచ్చుకున్నారు, నువ్వు కూడా మరి వేరే వాళ్ళని కులవాళ్ళని తెచ్చుకో అని అన్నారు. నేను ఒకళ్ళు లవ్ చేసినాక ఇంకొకళ్ళని ఎందుకు చేస్తా, నాది అలాంటి క్యారెక్టర్ కాదు అని చెప్పిన. ఉంటే బంటితోనే, సస్తే బంటితోనే అని చెప్పిన. కానీ ఇద్దరిది లవ్ మ్యారేజ్ మీ అన్నయ్యలది? ఇంకా మ్యారేజ్ కాలే, ఎంగేజ్మెంట్ అయింది ఇద్దరిది. ఇద్దరిది ఎంగేజ్మెంట్ అయింది, ఇద్దరిది మ్యారేజ్ కాలేదు ఇంకా నేను ఇటు వచ్చినాకనే అయింది ఎంగేజ్మెంట్ ఇద్దరిది. ఓకే. సో ఎప్పుడు కూడా మీ అన్నయ్యలు నీతో మాట్లాడాలని అనుకోలేదు? లేదు. సో మా ఛానల్ సైడ్ నుంచి మీకు న్యాయం జరగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అమ్మ మీరు చెప్పండి అసలు బంటికి ఏం జరిగింది, బంటి మీతో ఎలా ఉంటుండే? బంటికి నేను వదినని అవుతాను, చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. వాళ్ళ అమ్మ చనిపోయి 15 years అవుతుంది. మామయ్యనే బంటిని శ్వేతని ఇద్దరిని చూసుకున్నాడు. మంచిగా చదువుకొని, సో సెన్సిటివ్ పర్సన్, హెల్పింగ్ నేచర్ చాలా ఉంది తనకి. డ్రింకింగ్ అలవాటు లేదు, హెల్పింగ్ నేచర్ బాగుంది. ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది ఈ రోజుల్లో ఇట్స్ కామన్. కానీ కులము ఒక్కటి పట్టుకొని ప్రేమించింది అన్న దానికి ప్రేమ కోసము వాని ప్రాణాలు తీశారు, వాడిని చంపేసారు. తన చెల్లె సేఫ్గా ఉంది. మీరు ఇద్దరిని సేఫ్గా చూసుకుంటే బాగుండేది. ఒకళ్ళ గొడవ లేదు, వాళ్ళు వద్దు అనుకుంటే సరే, మీ చెల్లి చనిపోయింది అనుకొని నీళ్ళు వదిలేసుకొని మీ బతుకు మీరు బతికినా వాళ్ళ బతుకు వాళ్ళు బతికేవాళ్ళు. వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారు, అసలు వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. మీరు వచ్చి తీసుకొని వెళ్ళి చంపడం అది ఘోరమైన నేరము. ఇంకొకటి ఏంటంటే పొలిటికల్గా వాళ్ళు ఉండడం వల్ల ఇప్పటి వరకు కూడా నిన్న చేసిన అడావుడికి ఈరోజు ఎంత నెగ్లెక్ట్ అంటే ఎవ్వరు కూడా రాలే, మీడియా వాళ్ళు తప్ప. వేరే వాళ్ళు ఎవరన్నా వచ్చి అసలు ఏమైంది, మాకు దొరికారు, లేదు చంపింది ఎట్లా చంపిరు వివరణ మాకు ఇవ్వాలి కదా పోలీసు వాళ్ళు. ఆ వివరణ అనేది ఇవ్వలేదు, అసలు ఎలా చంపారని కూడా చెప్పలేదు. ఓన్లీ బాడీని తీసుకొని వెళ్ళి పోస్ట్ మార్టం రూమ్లో వేసినాక తన భార్యని తన అక్కకు చూపించారు, అంతవరకే చేశారు. అంత ముందు వివరించి చెప్పాలి, ఎలా జరిగింది చెప్పాలి, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏముందో చెప్పాలి. పేదవాళ్ళకి న్యాయం జరగదా? నాకు తెలిసి పేదవాళ్ళకి న్యాయం అనేది జరగదని ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే, ప్రేమించినందుకు వాని ప్రాణాలు తీశారు కదా, అది మాకు విలువైన ప్రాణం, మీకు విలువ కాదేమో. మా చిన్నప్పటి నుంచి మాతో ఉండి పెరిగిండు, తన అక్క ఒక్కతైపోయింది. ఇప్పుడు మామయ్య ఏజ్, తన పరిస్థితి బాగాలేదు, తనని ఒంటరిని చేశారు. మీరు కూడా చావాలి, మాకు కావాల్సింది అది. మేము ప్రభుత్వాన్ని కోరుకున్నది ఏంటంటే, ఇలా మీరు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే చాలా ప్రాణాలు పోతాయి. కులం అని చెప్పేసి తీసేస్తారు. ఇప్పుడు ఒకసారి తప్పు చేసినోడిని మీరు చంపితే ఇంకొకరు తప్పు చేయడానికి ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్ప్ చేసినోడిని, నమ్మిచ్చి మోసం చేసిన వాడిని మాత్రానికి ఫస్ట్ వాడిని ఉరి తీయాలి, తర్వాత చంపినోడిని వాడిని ఉరి తీయాలి. ఇద్దరిని కలిసి ఉరి తీస్తేనే ఇది న్యాయం. దీనికోసం ఎంతకైనా పోరాడడానికి మేమున్నాము. డబ్బు లేదు మాకు, కానీ ధైర్యం అవుతున్నది. మాకు ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం దయచేసి వచ్చి మాకు సపోర్ట్ చేయండి. దానికోసం ఎంత పోరాడడానికైనా సిద్ధంగా ఉన్నాం. కానీ డబ్బు పరంగా, పొలిటికల్ పరంగానైతే వెళ్ళలేము, చేయలేము, చేత కాదు. కానీ మేము కోరుకునేది ఏంటంటే, న్యాయం అనేది ఉన్నది అనుకుంటే మాత్రానికి వాళ్ళిద్దరికి ఉరిశిక్ష తీయాలి. మొన్న మహారాష్ట్రలో, కేరళలో ఒక అమ్మాయి విషం కలిపి చంపింది. చంపితే వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళి కేసు పెడితే ఎగ్జాక్ట్లీగా న్యాయం చేశారు, అమ్మాయికి ఉరిశిక్ష చేశారు. అంటే ప్రాణం పోయింది కాబట్టి ప్రాణం తీయాలనేసి అది సరి అయిన న్యాయం. ఇక్కడ కూడా మాకు సేమ్ అలానే కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కోర్టులు గీట్లదని కాదు, దయచేసి వాళ్ళిద్దరిని ఉరి తీయాలి. నమ్మిచ్చి తీసుకుపోయినోడిని, చంపినోడిని, నవీన్ని తీసుకుపోయిన బైరు మహేష్ గారిని, వాళ్ళిద్దరికి ఉరిశిక్ష వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చివరిసారిగా బంటి మీతో ఎప్పుడు మాట్లాడారు? బంటి మొన్న వచ్చిండండి, 24th రోజు వచ్చిండు. ఈ ల్యాండ్ కొంచెం అమ్మడం కోసము వేరే ఇల్లు తీసుకొని ఉంటాము అనేసి, అంటే ఇక్కడ రిసెప్షన్ పెట్టుకుంటాం అక్క అని చెప్పేసి అని మర్దలు చెప్పింది. అక్క తమ్మునికి రిసెప్షన్ చేద్దామని అనుకుంటున్నాను, ఈ ప్లేస్ అమ్మేసి వేరే ఇల్లు తీసుకొని, మ్యారేజ్ అయింది కదా, వేరే ఇల్లు తీసుకొని ఉంటాడంట, రిసెప్షన్ పెట్టుకుందాం అని చెప్పేసి అని అన్నాడు. నేను పిలుస్తుంటే వినకుండా వెళ్ళిండు. 24th రోజు ఈవినింగ్ చూసాను నేను వాడిని. 25 ఏం లేదు, 26 ఇలా జరిగిపోయింది. సో అంటే ఇక్కడ ఉన్నది మీ మామయ్య కదా? ఓకే. సో అంటే ఆయనను మాట్లాడియడం కూడా మనం కష్టం. అంటే ఆయన చాలా బాధలో ఉన్నాడు, తన హెల్త్ కూడా బాగాలేదు, పండుకొని ఉన్నాడు. అంటే ఈయన పరిస్థితి చూస్తేనే, అంటే మనకు పాపం అనిపించి మనకి కళ్ళలోకి నీళ్ళు వస్తూ ఉన్నాయి. అసలు ఏం జరిగింది మీ అబ్బాయికి?
వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు సార్. ఆ. మ్యారేజ్ చేసుకుంది కూడా నాకు కూడా చెప్పలేదు. చేసుకొని వచ్చినాక నాకు ఫోన్ చేసిండు. సర్లేరా మంచిగా ఉంటారా అని చెప్పిన ఆయన ఆఖరికి రోజు పొద్దున సాయంత్రం వస్తాడు. 26 జనవరికి ఉదయం 7:30కి నా దగ్గరికి వచ్చి ప్లేట్ ఇడ్లీ 200 రూపాయలు ఇచ్చి ఏమన్నా తెచ్చుకో డాడీ అంటే సర్లే ఇక తెల్లారి ఫోన్ వస్తూనే ఉంది. అంతేగా నాకు అంత మీకు ఏం తెలియదు. ఇడ ఉండకురా అక్క దగ్గర పోరా బాగా పని చేసుకుని పోరా అంటే పైసలు లేవు అన్నాడు. 10,000 ఇచ్చిన. 10,000 ఇచ్చినాక 10 రోజుల దాకా చూసినా ఇంకా పోతలేడు. ఏందిరా పోతలేవు 10,000 ఇచ్చిన గారు అంటే ఇంకొక 5,000 ఇచ్చిపోతాం అన్నాడు. సరే రా ఇస్తాను మళ్ళీ 5,000 ఇచ్చిన. ఆ రోజు కనుక పోయి వాళ్ళ అక్క బావ దగ్గర ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు వానికి. ఏం చేస్తారు మరి. అంటే పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు దగ్గర లేవా? లేవు. పెళ్లి తర్వాత ఎప్పుడు కలిసినావు మీ కొడుకును మీ కోడల్ని? పోలీస్ స్టేషన్లో రూరల్ స్టేషన్లో కలిసి. ఓకే. సో ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఏమంటున్నారు? పోలీస్ వాళ్ళు ఏమన్నా న్యాయం చేస్తారని మీరు అనుకుంటున్నారా? నమ్మకం తక్కువ సార్. నమ్మకం తక్కువ అంటే ఎట్లా? ఆ ఫీలింగ్ ఎందుకు వచ్చింది? ఆ ఫీలింగ్ అంటే ఆల్రెడీ ముందే కమిట్మెంట్ అయ్యారు. అంటే ముందే మాట్లాడేసుకున్నారు. వాడి క్యాష్ పార్టీ వాళ్ళని మేనేజ్ చేసిండ్రు. ఇక కేసు యథావిధిగా అందరు రాసుకున్నట్టు వీళ్ళు రాసుకున్నారు అంతే. సో మరి ఇప్పుడు మీకు న్యాయం చేయాలంటే ఎట్లా మరి? ఏం చెప్తారు సార్? ఏం చేయలేరు. అంటే ఇప్పుడు బండి చనిపోయింది, ఇక చనిపోయింది, ఇక మీరు మర్చిపోతారా? ఇక మరి ఏం చేయం సార్? ఇక మన దగ్గర ముందుకు వెళ్దామంటే డబ్బులు లేవు. ఏదైనా కోర్టుకి వెళ్దామంటే వకీల్ని పెట్టుకుందామంటే పైసలు లేవు. ఏం చేస్తాం? దేవుడు ఎట్లా చేస్తాడో దేవునికే నిర్ణయం వదిలిపెట్టాం. సో ఎవరన్నా పొలిటికల్ లీడర్లు వాళ్ళు వీళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడడం కానీ మీతో ఏమన్నా? ఒక జయాకర్ అని వచ్చిండు. వచ్చి డిఎస్పీ తోటి మాట్లాడిండు. డిఎస్పీ 2 పేర్లు చెప్పిండు. ఇది మహేష్ది ప్లస్ నవీన్ది 2 పేర్లు చెప్పిండు. జయాకర్ వచ్చి బాబాయ్ నువ్వు ఇట్లా అంటే పోయినాక ఇంకా 2 పేర్లు ఎక్కువ చెప్పిండు. సార్ ఇది తప్పు రాసిండు, ఇది మీరు 2 పేర్లే రాసిండు, ఉన్నది 4 వ్యక్తులు, వీళ్ళ 4గురిని పట్టుకుంటే ఇంకెంతమంది ఉండనని అనేది బయటపడుతుంది. వీడు ఒక్కడు 2 అయితే బంటిగాడు కొట్టేవాడు. మొత్తానికైతే 15కి ఎవో ఉన్నారు. కొడుకు తట్టుకోలేకపోయాడు, ఒక్కడైపోయాడు. కాల్జీలు కట్టేసాడు, నా కొడుకు కొట్టాడు. మీరేమన్నా తిన్నారా? పొద్దున పోదంత నా పిల్లలు రేటు కాకుండా చేసి ఇద్దరు చంపిపోయారు. వాడిని ఒక్కరిని చంపి పిల్లలు వదిలిపెట్టి ఆ పిల్ల జీవితం ఏం కావాలి? ఇప్పుడు నేర్పోను, ఇప్పుడు నేర్పోను సార్. అంటే ఇప్పుడు అంటే వీళ్ళ నాన్న మాట్లాడుతుంటేనే నాకే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఏం చేయని పరిస్థితి, అంటే వాళ్ళందరూ ఉన్నవాళ్ళు, అంటే మేము లేని వాళ్ళం కాబట్టి మాకు న్యాయం జరుగుతుందని కూడా మేము అనుకుంటలేము, అసలు మాకు న్యాయం జరగదు, సో ఇంకా మేము మా కొడుకుని మర్చిపోతాం ఇంకా అన్నట్టే మాట్లాడుతున్నాడు. అంటే ఆ మాటలు చూస్తుంటే అంటే మనలాంటి వాళ్ళకే బాధ అనిపిస్తుంది. అంటే ఈయన మాటలు విని ఆ పోలీస్ వాళ్ళకన్నా కొంచెం కనికరం వచ్చి అంటే వాళ్ళని న్యాయం చేయాలి, అంటే ఈ వ్యక్తులకి అంటే కొంచెం భేదవాళ్ళకి అన్నట్టు వాళ్ళు ముందుకు వచ్చానని న్యాయం చేయాలని చెప్పేసి మా ఛానల్ త్రూ మేము కోరుకుంటున్నాం. సో పోలీస్ వాళ్ళు కూడా అంటే ఉన్న వాళ్ళకు ఒక న్యాయం, లేని వాళ్ళకు ఒక న్యాయం, ఆ విధంగా అయితే అసలు చూడొద్దు. అంటే ఈ ప్రభుత్వాలు కూడా కొంచెం దిగొచ్చి అంటే పేదలకు, అంటే ఓట్ల కోసం అయితే అందరు పేదల ఇంటికి వచ్చేసి ఇంటింటికి తిరిగి ఓట్లు అడుగుతారు, కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు ప్రభుత్వాలు కూడా కిందికి దిగొచ్చి అంటే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు కానీ వార్డ్ మెంబర్స్ కానీ వీళ్ళందరూ వచ్చి వీళ్ళతో మాట్లాడి వీళ్ళకి న్యాయం చేసేలాగా చేయాలి. కానీ అంటే మీలాంటి వాళ్ళు వచ్చి వీళ్ళకి హెల్ప్ చేస్తేనే వీళ్ళు రేపొద్దున అంటే వీళ్ళ దాంట్లో కూడా మాకు సపోర్ట్ ఉంది అంటే ప్రభుత్వం సైడ్ నుంచి అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. సో పోలీసులు అయితే వీళ్ళకి పక్క న్యాయం చేయాలి. సో న్యాయం చేయకుండా మాత్రం అసలు పోలీస్ వ్యవస్థనే వేస్ట్ అని చెప్పేసి అనుకుంటారు జనాలందరూ. ఇంకా పోలీస్ వ్యవస్థ పైన అసలు ప్రజలకు అసలు నమ్మకం ఉండదు. సో థ్యాంక్ యూ సో మచ్
చూస్తూనే ఉండండి శివ స్టూడియోస్ మరిన్ని వివరాల కోసం. థ్యాంక్ యూ.